రోజులు మారుతున్నాయి, జనరేషన్లు మారుతున్నాయి, వ్యక్తుల ఆలోచన విధానంలో మార్పులు వస్తున్నాయి. ప్రభుత్వ కార్యాలయాలు సైతం కార్పొరేట్ సంస్కృతిని చాటుకుంటున్నాయి. మొత్తానికి సమాజం ప్రపంచీకరణ, ఆధునీకరణ వైపు అడుగులు వేస్తోంది. ఇలాంటి రోజుల్లో పోలీసు వ్యవస్థలో మాత్రం ఎలాంటి మార్పులు సంతరించుకోకపోవడం శోచనీయం. ఏళ్ల తరబడి పై అధికారులు కింది స్థాయి అధికారులపై పెత్తనం చెలాయించడం, ప్రైవేటు పనులతో పాటు ఇంటి పనులు చేయించడం ఆనవాయితీగా వస్తోంది. హైదరాబాద్ మహానగరం విశ్వనగరం దిశగా పరుగులు తీస్తోన్న తరుణంలో కూడా వ్యవస్థలో పేరుకుపోయిన బాసిజంలో మాత్రం ఎలాంటి మార్పు రాకపోవడం విచారించదగ్గ విషయం. ఇక ఎక్కడో మారుమూల గ్రామాల్లో పోలీసు ఉన్నతాధికారులు క్రింది స్థాయి అధికారులతో ఏవో ప్రైవేటు పనులు చేయించారంటే పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం ఉండదు. కానీ స్వయానా హైదరాబాద్ పరిధిలోని పోలీస్ కమిషనరేట్లలో కింది స్థాయి సిబ్బంది చేత చేయకూడని పనులు చేయించడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇక ఇదే రాచకొండ కమిషనరేట్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. పోలీస్ బాసులు కానిస్టేబుళ్లను, హోంగార్డులను కూలీలుగా మార్చారు. వాళ్లతో వెట్టి పని చేయిస్తున్నారు. సరూర్ నగర్ మహిళా పిఎస్ ఎస్ఓటి ప్రాంగణాల చుట్టూ గోడ కట్టే పనిని పోలీసులు ఓ కాంట్రాక్టర్కు అప్పగించారు. ఆ కాంట్రాక్టర్ కనిపించకుండా పోవడంతో ఉన్నతాధికారులు పోలీసులతో ఆ పనులు చేయిస్తున్నారు. కూలీ నాలి చేసుకునే దౌర్భాగ్యం నుండి బయటపడేందుకు కాస్త ఉన్నత చదువులు చదువుకొని సర్కారు కొలువు చేద్దామని కష్టపడి ఉద్యోగం సంపాదించుకున్న వారికి పై అధికారులు మళ్లీ వారిని దినసరి కూలీలుగానే మార్చారని సదరు పోలీసులు వాపోతున్నారు. ప్రభుత్వం ఇస్తున్న జీతం తీసుకుని కొలువు చేద్దామనుకున్న పోలీసులకు ఉన్నతాధికారుల చర్యలు శరఘాతంగా పరిణమించాయి. ఉన్నతాధికారుల ఆజ్ఞలను కాదంటే ఎక్కడ ఉద్యోగం పోతుందోనని కానిస్టేబుల్ స్థాయి ఉద్యోగులు కిక్కురు మనకుండా వారు చెప్పిన పనులు చేస్తున్నట్టు తెలుస్తోంది.